చాలా బాధాకరమైన విషయం. ఇవాళ కాదు జరిగింది, గత 7-8 సంవత్సరాలుగా జరుగుతున్న కథ అది. వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకునే వాళ్ళని కావచ్చు, డ్రగ్స్ తెచ్చే వాళ్ళని కావచ్చు, అమ్మే వాళ్ళని కావచ్చు, తీసుకునే వాళ్ళని కావచ్చు, 3 కేటగిరీలు ఇక్కడ. ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే ఇక్కడికి వచ్చి అమ్ముతున్నారో, మధ్యవర్తి ఎవరైతే తీసుకుంటున్నారో, ఈ మూడు క్యాడర్స్ను కాపాడింది కేటీఆర్ అని నేనంట. కేటీఆరే సినిమా వాళ్ళ జీవితాలు నాశనం చేసింది కేటీఆరే, రాజకీయ పరంగా రాజకీయ వ్యవస్థను నాశనం చేసింది కేసీఆర్ కేటీఆరే. ఒక సర్పంచ్ అంటే విలువ లేదు, ఒక ఎంపీపీ అంటే విలువ లేదు, ఒక కలెక్టర్ అంటే విలువ లేదు, కమిషన్లతోటి డ్రగ్స్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించిన అయ్యా కొడుకులు అని చెప్తా. ఈరోజు వాళ్ళు మాట్లాడే ఇప్పుడు వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే కదా పైలత్ రోహిత్ రెడ్డి, ఆనాడు సినిమా వాళ్ళు కూడా వాళ్ళే కదా. కేటీఆర్ ఒక్కనాడన్న కనీసము మేము ఛాలెంజ్ విసిరితే ఒక్కనాడన్న వచ్చిండా? నేనేమంటున్నా, ఆ రోజు మా సీఎం గారు పీసీసీగా ఉన్నప్పుడు ఛాలెంజ్ విసిరారు, నువ్వు డ్రగ్స్ తీసుకోకపోతే నువ్వు రా, నేను కూడా వస్తా అనేసి. అంతసేపు అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుంటే నువ్వు ఎందుకు రాలేకపోయినావు? నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు తీసుకోలేదన్నావు కదా, నువ్వు ఎందుకు రాలేదు? నువ్వు పెంపొంచిందే, నువ్వు ప్రతిరోజు డ్రగ్స్ తీసుకొని నువ్వు మాట్లాడినావు, నీ అయ్యా లిక్కర్ తీసుకొని మాట్లాడిండు, మీ దందా అట్లనే నడిచిందని నేనంట. వాళ్ళు చేసింది అభివృద్ధి కాదు, ఇలాంటి వినాశనమైన పనులు చేసిండు తెలంగాణ రాష్ట్రానికి. అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పిళ్ళు తెలంగాణ ప్రజలని నేనంట. నో మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలను ఏదైతే నాశనం చేసే చర్యలు ఏమున్నాయో, డ్రగ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నిటిని నాశనం అంటు ముట్టించేసి ప్రజలకు మేము మంచి పరిపాలన అందించాలి, భవిష్యత్ అందించాలి, ఆడపిల్లలకు సురక్షితంగా ఉండడానికి మేము అవకాశాలు కల్పించాలనేసి మా ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. ఇది ఏ కుట్రలు మాకు అవసరం లేదు, మాకు ప్రజల యొక్క సంక్షేమమే అవసరం. మా కుట్రలు ఎందుకు అయ్యా? మీ కుట్రలు చేసుకొని ఏం చేసుకుంటాం చెప్పు? మమ్మల్ని నమ్మి మాకు ప్రభుత్వం ఇచ్చింది ప్రజలు కదా, ప్రజలకు మేము మంచి చేయడానికి చేస్తాం తప్ప మేమెందుకు కుట్రలు చేస్తాం? మీలాగా కమిషన్ల కోసం పనిచేసే వాళ్ళం అయితే మేము కుట్రలు చేస్తాము, మేము 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు పోతాం. మాది చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి మాకేం అవసరం కుట్రలు చేయడానికి అని నేనంట. ప్రాణాలు ఇచ్చి నా పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు కుట్రలు అవసరం లేదు. మా తెలంగాణ నన్ను ప్రకటించిన మా సోనియమ్మ కళ్ళల్లో మేము ఆనందం చూడాలి, మంచి తెలంగాణ రాష్ట్రాన్ని మేము ఇవ్వాలి. నువ్వు కదా, నీ అయ్యే కదా అబద్ధాలాడి తెలంగాణ రాష్ట్రంలో సీఎం అయింది, దళిత ముఖ్యమంత్రిని చేసిన అయ్యక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని మంచి 10 ఏళ్లలో రాష్ట్రం వచ్చి మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని నాశనం చేసింది నువ్వెక్కడ, నీ పరివారం అంత ఎక్కడ, నీ రాజకీయ కుటుంబం ఎక్కడ అని నేను అంటున్నా. అవును, నైట్ రాలే, మార్నింగ్ వచ్చింది. కంపల్సరీ నేను ఏమంటున్నా అంటే, ఏ ప్రభుత్వానికైనా నేను వేడుకునేది ఒకటే, డ్రగ్స్ వల్ల చాలామంది మహిళలు, అమ్మాయిలు, యువత, పిల్లలు, ఆడ మగ కుటుంబాలు, దేశాలు కూడా నాశనం అవుతాయి అని అంటున్నా. ఇది డ్రగ్స్ అనే మహమ్మారి అనేది చాలా భూతం. ఇది ఒక రేపిస్ట్ కంటే డ్రగ్స్ అమ్మేవాడు, కొనేవాడు, తీసుకునేవాడు అంతకంటే శిక్షకు ఎక్కువనే పడాలి. అలాంటి వాళ్లకు ఈ రేపిస్ట్కు కంటే ఎక్కువ పడాలని చెప్తున్నాను. ఒక రేపిస్ట్ కంటే ఎక్కువ శిక్షలు పడాలి వీళ్ళ ముగ్గురికి అని చెప్తున్నాను. అమ్మేవాడికి కావచ్చు, కొనేవాడికి కావచ్చు, తీసుకునేవాడికి కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళకు పెద్ద పెద్ద శిక్షలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతున్నాం. ఎందుకంటే దేశ భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళను ఎవరు కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలను స్కూలు పంపిస్తే వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయిపోయి దేశ భవిష్యత్తు, కుటుంబ వ్యవస్థ, మా ప్రజలు ఎంతమంది బాధపడుతున్నారు వాళ్ళతోటి. ఒక్కరు డ్రగ్స్ తీసుకుంటే 10 మంది పిల్లలు అలవాటు అవుతున్నారు. ఒక స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, పంపాలంటే ఎంత భయం అవుతుంది ఈ రోజున పిల్లల్ని స్కూల్కి. అంటే ఇంకా రాబోయే తరాలకు ఇంకెట్లా ఉంటుంది? అందు గురించి ఏమంటున్నారు, డ్రగ్స్ అనే మహమ్మారిని ఈరోజు మేము అంతం చేయడానికి మా సీఎం గారు కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నాడు. కాబట్టి ప్రజలు కూడా సహకరించాలి. మాకు ఎలాంటి కుట్రలు అవసరమే లేదు. ప్రజల సంక్షేమం కోసం మేము ఎప్పుడూ ముందుంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళను శిక్షలు ఖచ్చితంగా కఠినంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది నేను ఏమంటున్నానంటే, కేటీఆర్ అనేటోడు డ్రగ్స్ను పాతాల ఇక్కడ నుంచి ఎంతవరకు అంటే అంతవరకు తీసుకెళ్ళిండు. ఏ మారుమూల గ్రామంలో కూడా షాపులలో డ్రగ్స్ దొరుకుతుందంటే ఆలోచించొకటి. మారుమూల గ్రామాలల్లో ఒక కిరాణా కొట్టుల్లో, ఒక స్కూళ్ళల్లో డ్రగ్స్ దొరుకుతుంది పిల్లలకి. వాళ్ళకి తెలియదు పాపం, చాక్లెట్ల రూపం లోపల ఎన్నో రకాలుగా వాళ్ళకు డ్రగ్స్ అందుతుంది. అది ఒకేసారి రూపం ఆపడానికి కుదరదు. ఎందుకంటే ఎంత మనకు పోలీసు వ్యవస్థ అంత రేయం బగలు పనిచేస్తుంటేనే ఇట్లా బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ దానిలో భాగమే నిన్న బయటకు వచ్చింది. మరి మేము దాని మీద ఒక నిఘా వేసి పెట్టినాం. కాబట్టి దాన్ని అంతం చేయడానికి ఒక నిఘా వేసి పెట్టిండు మా సీఎం గారు. కాబట్టి ఇవాళ వాళ్ళు బయటకు వచ్చిల్లని నేను అంటున్నా. వాళ్ళలాగా చేతులు ముడుచుకొని ప్రజలకు డ్రగ్స్ తింటే నాకేంది, వాళ్ళు ఏం చేస్తే నాకేంది, నేను కూడా ఇంత తీసుకొని అనుకుంటాను కదా అని కేటీఆర్ కాదు కదా మా అన్న. మా సీఎం గారు అట్లాంటి వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం పోరాడే వ్యక్తి, ప్రతి క్షణం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. కాబట్టి ఈరోజు వాళ్ళు దొరికిళ్ళు దొంగలని నేను అంటున్నా.
అవును, ఇప్పుడు కేటీఆర్ సినిమా వాళ్ళని పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని తన పార్టీలో ఉన్న వాళ్ళని అందరినీ పెంపొందించిండు. ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, అందులో కూడా ఉన్నారు. ఎవరన్నా కావచ్చు, ఎవరైనా ఉపేక్షించేది లేదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండని, ఎంపీలు ఉండని, బిజినెస్ మ్యాన్స్ ఉండి, సినిమా వాళ్ళు ఉండని, ఎవరి మీద కూడా ఈ డ్రగ్స్ విషయంలో ఉపేక్షించేది లేదని చెప్తున్నా. ఖచ్చితంగా అమలు చేయాలి, చట్టాలను తీసుకురావాలి, ఇంకా మంచి చట్టాలను. ఒక రేపిస్ట్కి ఎట్లాంటి శిక్షలు పడతాయో ఇవి ఇమీడియట్లీ శిక్షలు పడాలి. వాళ్ళకన్నా ఇంకా కనీసము ఇంకా ఆలోచించి విచారించి, వీళ్ళకి మాత్రం స్పాట్లో దొరుకుతారు కాబట్టి వీళ్ళకి వెంటనే శిక్షలు వేయాలని, ఇంకా వీళ్ళ గురించి ఆలోచించేది లేదని అంటున్నా. అంతే, కరెక్టే కదా. మాకు అసలు దీన్ని ఏమంటున్నా అంటే, కేటీఆర్ అనటోడు ఆనాడు రాడు, ఈనాడు రాడు, ఏనాడు రాడు, టెస్టులకు ఈనాడు రాడు, ఏనాడు రాడు అని నేను చెప్తున్నా. తన లోపల ఉంది మొత్తం డ్రగ్సే. వాళ్ళ బామ్మర్ది ఫామ్ హౌస్లో కూడా దొరికినాయి అంటే నువ్వు ఆలోచించు. మనకు పోయిన ఇయరే కదా ఆ కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్లో దొరికినాయి, డ్రగ్స్ దొరకలేదా ఆనాడున? ఏం మాట్లాడిండు కేటీఆర్? ఇది కూడా రాజకీయ కుట్రే అంటాడు. అన్నకు ఇక మాకు చాలా, మేము కూడా తెలంగాణ బిడ్డలు బూతులు వస్తే కానీ మాట్లాడలేకపోతున్నాం కేటీఆర్ విషయంలో. వాళ్ళ చెల్లె మాత్రం మంచిగా మాట్లాడగలుగుతుంది, కానీ మేము మాట్లాడలేకపోతున్నాం. ఏంటంటే మాకు కొన్ని విలువలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి విధి విధానాలు ఉన్నాయి, విలువలు ఉన్నాయి కాబట్టి మేము ఆచితూచి మాట్లాడతాం, ఎటువంటి అటు మాట్లాడడం వాళ్ళలాగా. అది మా అన్న మాకు నేర్పిండు, మా పీసీసీ గారు మహేష్ కుమార్ గారు మాకు నేర్పిండు, మా పీసీసీగా ఉన్న సీఎంగా ఉన్న మా రేవంత్ అన్న మాకు నేర్పిండు. మా మొత్తం కాంగ్రెస్ పార్టీ పరివారం అంతా మాకు నేర్పిన విధానం ఏంటంటే ఆచితూచి మాట్లాడము, కరెక్ట్గా మాట్లాడము. మాకు వాళ్ళలాగా బూతులు రావు, అబద్ధాలు రావు, కమిషన్లు తీసుకునే కథ కాదు మాది. మేము కార్యకర్తలము, నాయకులము నిక్కచ్చితంగా పనిచేస్తాం. వాళ్ళ కార్యకర్తలు చూడు, వాళ్ళ నాయకులు చూడు, కోట్లు ఒక్కొక్కరికి ఫామ్ హౌజులు, 1000 ఎకరాలు, ఇవంతా తెలంగాణ రాష్ట్రం సంపద కదా. ఒరే బాబు, నువ్వు ఇవాళ మాకు మూసి చుట్టూ ఉన్న 3,300 ఎకరాలు అని అంటా, నువ్వు 1,50,000 కోట్లని నిన్న మాట్లాడుతున్నావు కదా పేద ప్రజల ముందు. అసలు నీకు బుద్ధి ఉందా అంట? నీకు ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజున ఏముంది, ఇవాళ ఏముంది చెప్పు. అది ఫస్ట్ నీకు తెలివి ఉంటే, నువ్వు మనిషివి అయితే. నీ అయ్యకేముంది, నీకేముండే, నీ హరీశ్రావుకి ఏముండే, నీ పరివారానికి, నీ సంతోష్కి ఏముండే, ఇది మాట్లాడదామా ఫస్ట్. ఇవాళ మేము 3,300 ఎకరాలు 1,50,000 కోట్లు అని మాట్లాడుతున్నావు కదా. నీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏముండే, ఇవాళ ఏముండే? 11-12 సంవత్సరాలకు ఇవాళ ఎంత వస్తుందో ముందు పెట్టరాదు ఫస్ట్, అది బయట పెట్టు. ఇది మేము ప్రజలకు అందించే సొమ్ము, మేము తినే సొమ్ము కాబట్టి మేము ఎప్పుడు రెడీగానే ఉంటాం లెక్కలు చెప్పడానికి. నువ్వు లెక్కలు రేపురా బాబు, ఫస్ట్ ఆ విషయం మాట్లాడని నేను మాట్లాడుతున్నాను. నేను ఒకటే అంటున్నా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ దేశం లోపల కావచ్చు, ప్రపంచం లోపల, డ్రగ్స్ అనే మహమ్మారి నుంచి దేశ భవిష్యత్తును కాపాడాలి. భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి, తెలియని వయసు దగ్గర నుంచి డ్రగ్స్కు బానిసలు అయిపోయి ఎంతోమంది పిల్లల భవిష్యత్తు, ఇలా డీ అడిక్షన్ సెంటర్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆలోచించండి ఒక్కసారి. ఈ డ్రగ్స్ అమ్మినోడిని కానీ, కొన్నోడి కానీ, తీసుకున్నోడిని కానీ కఠినమైన శిక్షలు అమలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు 2-3 డ్రగ్స్ తీసుకొని నాశనం చేసిన రోజులు మనం చూడలేదా బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల? నేను కూడా డిబేట్లలోకి వెళ్ళి, నేను V6 డిబేట్లలో కావచ్చు, ప్రతి ఎక్కడ ఏ మీడియా ఉన్నా నేను అక్కడ చెప్పేది, కోరుకునేది ఒకటే, డ్రగ్స్ అమ్మినోడిని, కొన్నోడిని, తిన్నోడిని, ముగ్గురిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నా. మా ప్రభుత్వం చేసే పని కూడా అదే అంటున్నా. మా అన్న రేవంత్ సీఎం గారు అయిన వెంటనే డ్రగ్స్ మీద మంచి ఒక డిపార్ట్మెంట్, ఒక నిఘా పెట్టేసి దాన్ని నిర్మూలించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడని నేను కోరుకుంటాను, సంతోషపడతాను. Subscribe us and press the bell icon for more interesting updates.